నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో మీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్దాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవో, ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నికార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకుని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకున్నాయంటే రండి, దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో రాంబాబు గారినో నన్నో లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి. అయితే పక్కగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి కల్తీ పాలు తాగి రాజమండ్రిలో చనిపోయారు ఎంతమంది? 7. టపాకాయలు తయారు చేస్తా కాకినాడ వేటపాలెంలో 21 మంది చనిపోయారు. శ్రీకాకుళంలో మంచినీళ్లు తాగి కల్తీ అక్కడ చనిపోయారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇది చూసుకోండి. ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి ఇబ్బందులు చూడకుండా ఇవన్నీ అంబటి రాంబాబు గారిని 18 రోజులు, వాళ్ళని వంశీని 145 రోజులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 208 రోజులు, లేకపోతే జోగి రమేష్ని 81 రోజులు, లేకపోతే రేపు నన్ను ఒక 100 రోజులు పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ కాదు. మేము కూడా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. మిమ్మల్ని ప్రజల్లో ఎండగట్టడం ఖాయం. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినటువంటి అధికారులను గాని, వాళ్ళకి తొత్తులుగా పనిచేసి మా ఇళ్లు పగలు కొట్టించినటువంటి అధికారులను గాని, వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తి ఫిజికల్ గా అంబటి రాంబాబు గారు లాంటి ఎక్స్ మినిస్టర్లని ఫిజికల్ గా అరెస్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 7 సముద్రాల అవతలు ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు శాస్త్రాలు జరుగుతాయి 100%. ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఆధారపడవద్దు. అందరం కలిసి ముందుకెళ్దాం.